హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో సీనియర్ సిటిజన్లకు బంపర్ ఆఫర్ అండి. ఇలా చేస్తే కనుక ₹1,50,000 వరకు బెనిఫిట్ అయితే ఉండవచ్చు. సో ఆ పద్ధతి ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటనేది పూర్తి వివరాలు అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. సీనియర్ సిటిజన్లకు బంపర్ ఆఫర్. ఇలా చేస్తే ₹1,50,000 వరకు బెనిఫిట్ రావడం జరుగుతుందండి. ట్యాక్స్ డిడక్షన్స్ అండ్ ఎగ్జంప్షన్స్. ప్రస్తుతం ట్యాక్స్ పేయర్స్ తమ ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసే సమయానికి జూలై 31 వరకు ఇందుకు అవకాశం అయితే ఉందండి. ఇలా చేయాలి ఈ లోపలే. తర్వాత ఆలస్య రుసుముతో డిసెంబర్ 31 వరకు కూడా ఛాన్స్ ఉంటుంది. అయితే పాత పన్ను విధానంలో కొన్నింట్లో పెట్టుబడులతో పన్ను మినహాయింపు పొందవచ్చు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు ఆదాయపు పన్ను ప్రయోజనాలు, మినహాయింపులు ఎంతవరకు పొందగలరో ఇప్పుడు మనము తెలుసుకుందాము. ఇక సాధారణ ప్రజలతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు అదనపు బెనిఫిట్స్ ఉంటాయన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో ఇది వర్తిస్తుంది. బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లలో సాధారణ ప్రజల కంటే సీనియర్ సిటిజన్లకు ఎక్కువ వడ్డీ వస్తుంది. ఇంకా ఇతర కేంద్ర ప్రభుత్వ పథకాల్లో పన్ను మినహాయింపులు, పన్ను ఆదాయ పెట్టుబడులు చాలానే ఉంటాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాము, ఏమేమి ఉంటాయనేది. ప్రస్తుతం పన్ను నిబంధనల ప్రకారం సీనియర్ సిటిజన్లకు సేవింగ్స్ స్కీమ్లో సీనియర్ సిటిజన్లను గరిష్టంగా 30 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. దీంతో ప్రస్తుతం 8.2% ఇంట్రెస్ట్ అయితే వడ్డీ రేటు ఉంది. ఇక పోస్ట్ ఆఫీస్ పథకాల్లో సుకన్య సమృద్ధి యోజనతో పాటు దీంట్లోనే ఎక్కువ వడ్డీ అయితే వస్తుంది. సో 8.2% అండి, ఇంట్రెస్ట్ ఎక్కువే అండి. సీనియర్ సిటిజన్లకు పెట్టుబడులు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ SCSS అయితే ఈ పథకంలో పెట్టుబడులతో సీనియర్ సిటిజన్లు మంచి ట్యాక్స్ బెనిఫిట్ అందుకోవచ్చు. ఈ డిపాజిట్ల పైన ఒక ఆర్థిక సంవత్సరంలో 50,000 వరకు పొందే అవకాశం అయితే ఏ వడ్డీకైనా TDS అయితే వర్తించరండి. 50,000 వడ్డీ వచ్చినా కూడా ఇంకా TDS వర్తింపు ఉండదు, అంటే ట్యాక్స్ డిడక్షన్ ఉండదు. ఇంకా పాత పన్ను విధానంలో ఈ పథకంలో పెట్టుబడులపై సెక్షన్ 80C కింద అయితే గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో ₹1,50,000 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. 5 ఏళ్ల ట్యాక్స్ సేవింగ్స్, అలాగే FD 5 years ట్యాక్స్ సేవింగ్ FD, 5 సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ తెరిస్తే కూడా సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు పొందే వీలుంటుంది. ఈ ఖాతా తెరిచేందుకు ప్రభుత్వ లేదా ప్రైవేట్ బ్యాంకును ఆశ్రయించవచ్చు. మరికొన్ని ప్రముఖ బ్యాంకుల్లో వడ్డీ రేటును 7 నుంచి 8% వరకు ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ICICI బ్యాంక్ వంటివి సీనియర్స్ కోసము కొన్ని స్పెషల్ ట్యాక్స్ సేవింగ్ FDలను అయితే తీసుకొని వచ్చాయి. నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ NSC ఈ అకౌంట్ను పోస్ట్ ఆఫీస్లో తెరవచ్చు. లాకిన్ పీరియడ్ 5 ఏళ్ళుగా ఉంటుందండి, అంటే 5 ఏళ్ళ వరకు తీయకూడదు. దీంట్లో ప్రస్తుతం వార్షిక వడ్డీ అనేది 7.7% ఉంది. అసలుతో పాటుగా వడ్డీని మెచ్యూరిటీ సమయంలో చెల్లిస్తారు. దీంట్లో కూడా ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80C కింద అయితే 1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. ప్రధానమంత్రి వయో వందన యోజన PMVVY PMVVY స్కీమ్లో పెట్టుబడి పెట్టిన సీనియర్ సిటిజన్లకు ఎవరికైనా సరే సెక్షన్ 80C కింద ఆర్థిక సంవత్సరంలో ₹1,50,000 వరకు ట్యాక్స్ బెనిఫిట్ అయితే పొందవచ్చు. దీంట్లో ప్రస్తుతం వార్షిక వడ్డీ రేట్ అనేది 7.4% ఉంది. టెన్యూర్ వచ్చేసి 10 సంవత్సరాలు. గరిష్టంగా 15 లక్షల వరకు కూడా డిపాజిట్ అయితే చేసుకునే వీలు ఉంటుందండి. సో ఈ విధంగా తర్వాత NPS నేషనల్ పెన్షన్ స్కీమ్ సిస్టమ్. ఈ పథకంలో 70 ఏళ్ళు వచ్చే వరకు కూడా చేరవచ్చు. NPSలో పెట్టుబడులపైన సెక్షన్ 80C బెనిఫిట్ పొందవచ్చు. ఇంకా దీంట్లో సెక్షన్ 80 CCD 1B కింద ఆర్థిక సంవత్సరంలో 50,000 వరకు అదనపు పన్ను ప్రయోజనాలు అయితే పొందవచ్చండి. 60 సంవత్సరాలు లేదా అంతకు మించి వయసు ఉన్నవారు బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు, ఇంకా కోఆపరేటివ్ బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ పైన అయితే 50,000 వరకు కూడా పన్ను మినహాయింపును పొందవచ్చండి. సో ఈ విధంగా సీనియర్ సిటిజన్లకి కొన్ని ప్రత్యేకమైన బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. సో వారి దగ్గర ఉన్న మొత్తం ఏదైతే ఉంటుందో దాన్ని ఈ విధంగా ఒక చోట FD లాగా ఇన్వెస్ట్ చేసుకొని ఒక 5 years టెన్యూర్తో నాన్ ట్యాక్స్, అంటే ట్యాక్స్ పడకుండా
వాళ్ళైతే ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. ఈ ట్యాక్స్ 1.5 సంవత్సరానికి 1.5 లక్ష వరకు ట్యాక్స్ రూపంలో మనము చెల్లించవలసిన అవసరం అయితే మినహాయింపు ఉంటుందండి. 1.5 lakh వరకు అయితే మినహాయింపు ఉంటుంది. సో ఈ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. సో ఇది ఇప్పటివరకున్న తాజా సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.